ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 27/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 31/10/1968. భాగ్యవంతులైన పిల్లలు, మీరిక్కడికి రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. ఇక్కడికి వస్తే మీ చార్ట్ మెరుగవుతుంది. ఎంత ఎక్కువగా బాబాను స్మృతి అంత అలసట తగ్గిపోతుంది. ఇక్కడ దేహాన్ని మరిచిపోవాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. అప్పుడే మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి నిండుతుంది. ఇక్కడ వేరే పనులు వ్యాపారాలు ఏమీ ఉండవు. ఓం నమ శివాయ. ఇక్కడ వేరే పనులు వ్యాపార వ్యవహారాలు చేయవలసిన అవసరం లేదు. ఓం నమ శివాయ. పిల్లలు ఇక్కడికి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో 3-4 రోజుల పాటు మురళి వినరు. ఎవరైతే ఆ 3 రోజుల పాటు మురళిని చదవరో తిరిగి వాటిని చదవాలి. వారికి అర్థమయ్యే విధంగా అన్నీ తెలియచేయాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు పరంపిత పరమాత్మ శివుణ్ణి స్మృతి చేయాలి. దాని ద్వారానే పాపాలు తొలగిపోతాయి. శివబాబా పతితులను పావనంగా చేస్తారు. శివబాబాను స్మృతి చేయకపోతే పవిత్రంగా కాలేరు. శివబాబా గుర్తున్నారా అని బాబా ప్రతిరోజు పిల్లల్ని అడుగుతారు. ప్రపంచానికి స్వర్గ రాజ్యానికి సంబంధించిన వారసత్వం మీకు గుర్తుందా అని కూడా అడుగుతారు. పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అని పిల్లలు తెలుసుకున్నారు. పరంపిత పరమాత్మ లేకుండా ఎవరూ కూడా ట్రాన్స్ఫర్ కాలేరు. ఇప్పుడు మీరు చదువుతూ కొత్త ప్రపంచంలో పదవిని పొందుతారు. చదివించేవారు తప్పనిసరిగా ఒకరు ఉండాలి కదా. పలానా వ్యక్తి చదివిస్తున్నారని కాలేజీలో కూడా చెప్తూ ఉంటారు. ఏదో ఒక శక్తి వచ్చి చదివిస్తుందని కూడా అంటూ ఉంటారు. చదివించే వారికి ఒక పేరు ఉండాలి కదా. కృష్ణ భగవాన్ వాచ అని శాస్త్రాలలో ఉన్నది. కృష్ణ భగవాన్ వాచ అని ప్రపంచమంతా చెబుతోంది. కానీ పిల్లలు మీరు మాత్రము శివ్ భగవాన్ వాచ అని చెప్తారు. వారికి మీకు చాలా వ్యత్యాసము ఉంది. చదివించే వారికి పేరు ఉంటుంది. మనుషులు ఎవరిని జ్ఞానసాగరులు అని చెప్పలేరు. అదేవిధంగా శక్తిని కూడా జ్ఞానసాగరం అని చెప్పకూడదు. రాజయోగాన్ని నేర్పించడానికి ఒక గురువు ఉండాలి. కృష్ణుని పరమాత్మగా కూడా పిలవలేము. భగవాన్ వాచ అనేది తప్పకుండా ఉన్నది. శక్తి వాచ అనేది ఎక్కడ లేదు. ఇది చదివే కదా సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల గురించి. శక్తి వచ్చి చదివించదు. చదివించడానికి టీచరే వస్తారు. వారే టీచర్, వారే సద్గురువుగా పాత్రను అభినయిస్తారు. జీవించి ఉన్నంత వరకు బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు తొలగిపోతాయని పిల్లలు అర్థం చేసుకున్నారు. శివబాబాను జ్ఞాపకం చేయకపోతే పాపాలు మిగిలిపోతాయి. అవి ఎప్పటికీ తొలగిపోవు. ఒకవేళ శక్తిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోవు. శక్తి చదివించలేదు. శివుడే అందరి ఆత్మల యొక్క తండ్రి, వారే చదివిస్తారు. ఆత్మలను శక్తి చదివిస్తుందనేది ఎక్కడా లేదు. ఆత్మల తండ్రిని పరంపిత పరమాత్మగా పిలుస్తారు. వారినే సుప్రీం సోల్గా పిలుస్తారు. వారే జ్ఞాన సంపన్నులు. శక్తి అనేది జ్ఞాన సంపన్నమైనది కాదు. అదేవిధంగా ఒక వస్తువు కూడా కాదు. జ్ఞాన సాగరం అనే శక్తిని కూడా పిలువరు. శక్తి ఇలాంటి వస్తువు కాదు. చదువును కూడా శక్తి అని ఎవరు కూడా పిలువరు. చదువు ఆదాయానికి మూలము. చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఆ చదువు ద్వారా 21 జన్మల పాటు వారసత్వం లభిస్తుంది. ఒకవేళ శక్తిని విశ్వసించి శివుణ్ణి నమ్మకపోతే, జ్ఞాపకం చేయకపోతే పాపాలు తొలగిపోవు. అలాంటప్పుడు ఎలాంటి ప్రయోజనము కలగదు. అదేవిధంగా ప్రేమ అనేది కూడా చాలా ముఖ్యము. కొన్ని కుటుంబాలలో చాలా ప్రేమ ఉంటుంది. కొద్దిమంది ఇళ్లలో 5-6 కోడళ్ళు, 5-6 పిల్లలు, తండ్రి, ఇంతమంది ఉంటారు. వాళ్ళకది స్వర్గంలాగా అనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేయడానికి జ్ఞానం లభిస్తుంది. అంటే ఇప్పుడు నరకమే కొనసాగుతోంది. పరంపిత పరమాత్మ శివుణ్ణి స్మృతి చేసినట్లయితే స్వర్గవాసులుగా అవుతారు. దీనిని అర్థం చేసుకోలేకపోతే వారి అదృష్టంలో లేదు అని భావించవలసి ఉంటుంది. స్వర్గంలో చాలామంది వస్తారు. అదేవిధంగా సెమీ స్వర్గము, అర్ధ స్వర్గంలో కూడా చాలామంది వస్తారు. మహాభారత యుద్ధం గురించి గీతలో కూడా పేర్కొన్నారు. భగవాన్ వాచ నేనే రాజయోగాన్ని నేర్పిస్తాను అని చెప్తున్నారు. రాజులకు రాజుగా చేస్తాను. అందుకే మహాభారత యుద్ధం కూడా జరుగుతుంది. నేను రాజయోగాన్ని నేర్పుతాను అని బాబా చెప్తున్నారు. ఈ రాజయోగాన్ని మనిషి కానీ దేవత కానీ నేర్పించలేరు. వినాశనం కూడా సమీపంలోనే ఉన్నది. ఇందులో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. కానీ మనుషులకు ధారణ తక్కువగా ఉన్నది. పరంపిత పరమాత్మ శివుణ్ణి సర్వశక్తివంతుడుగా అంటారు. కానీ వారు మన తండ్రి కదా. వరల్డ్ ఆల్మైటీ అనేది కూడా ఒక శక్తే. వరల్డ్ ఆల్మైటీ అంటే సుప్రీం సోల్. ఆత్మలే చదువుతున్నాయి. ABCDలు అనే అక్షరాలను కూడా ఆత్మని నేర్చుకుంటుంది. ఆత్మనే తన వెంట సంస్కారాలు తీసుకువెళుతుంది. దాన పుణ్యాలు చేసిన సంస్కారాలు కూడా ఆత్మనే తీసుకువెళుతుంది. ఆ తర్వాత ఆత్మ శరీరంతో కలిసి ఫలాన్ని అనుభవిస్తుంది. శరీరం లేకపోతే కార్యము చేయలేదు. ఇది కర్మక్షేత్రము. ఇక్కడ మంచి చెడు రెండూ కూడా ఉంటాయి. సత్యయుగంలో మంచి కర్మ మాత్రమే జరుగుతుంది. చెడు కర్మ అనేది అక్కడ జరగదు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యం లేదు.
విద్యార్థికి అయితే సంతోషమో లేదా దుఃఖమో తప్పకుండా కలుగుతుంది. సత్యయుగంలో ఇలా ఉండదు. ఇక్కడే రెండు ఉంటాయి. అందుకే చదువును ఎప్పుడు కూడా మిస్ చేయరాదు. ఎవరైతే చదువుతారో వారే వృద్ధిలోకి వస్తారు. ప్రతిరోజు ఈ చదువులో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఇక్కడ చదివించే వారిని కూడా తప్పకుండా గుర్తు చేయాలి. పరంపిత పరమాత్మ నుంచి శక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. భారత్ బలహీనంగా మారిపోయింది. బాబాను స్మృతి చేయకపోతే పవిత్రంగా కాలేరు. ఇప్పుడు సర్వశక్తివంతులైన పరంపిత పరమాత్మ శివుడిని స్మృతి చేయాలి. పరంపిత శివుని నుంచి శక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. శక్తి అంటే తల్లి, తండ్రి లేదా అన్న, చెల్లెలు ఏదీ కాదు. తండ్రి నిరాకారుడు. మిగతా ఆత్మలందరూ కూడా నిరాకారి ఆత్మలే. అందరూ ఇక్కడికి వచ్చి తమ పాత్రను పోషించాలి. ఇది అవినాశి పాత్ర ప్రతి ఒక్కరికి లభించింది. ఈ నాటకము మరెంతకాలమో ఉండదు. తండ్రి కళ్యాణకారి, పిల్లలు కూడా కళ్యాణకారులుగా మారుతారు. పురుషార్థంలో కల్పం క్రింద ఎవరైతే సద్గతిని పొందారో వారే మళ్ళీ సద్గతిని పొందుతారు. మధురమైన పిల్లలు తండ్రి ఏ విధంగా అయితే జ్ఞానసాగరులుగా ఉన్నారో అదేవిధంగా తండ్రి కూడా పిల్లలను జ్ఞానసాగరులుగా తయారు చేస్తున్నారు. భక్తి సాగరులుగా ఉండేవారు ఇప్పుడు జ్ఞానసాగరులుగా అవుతున్నారు. భక్తి యొక్క పతనం జరుగుతోంది, జ్ఞానము వృద్ధి జరుగుతోంది. ఈ రెండూ కూడా సాగరంతో పోల్చవచ్చు. భక్తులకు పారవశ్యం కలుగుతుంది. ఇక్కడ మీకు జ్ఞానం యొక్క పారవశ్యం కలుగుతుంది. ఒకప్పుడు భక్తిలో ఉండేవారమి, ఇప్పుడు జ్ఞానం యొక్క పారవశ్యం కొనసాగుతుంది. భక్తిలో కూడా మీకు పూర్తిగా పారవశ్యం కలిగేది, జ్ఞానంలో కూడా ఇప్పుడు పారవశ్యం కలుగుతోంది. మీరు పురుషార్థం ప్రకారము స్వదర్శన చక్రధారిగా అవుతారు. సరే, మనము జ్ఞాన సాగరులుగా భక్తి సాగరులుగా ఉండేవారమి, కానీ భక్తి సాగరులుగా అవ్వడం వల్ల కిందికి దిగుతూ వచ్చాము. జ్ఞానం ద్వారానే ఉన్నతి జరుగుతోంది. రావణ రాజ్యం వచ్చినప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు భక్తి సాగరులుగా ఉండేవారమి, భక్తి సాగరులుగా ఉండడం వల్ల కిందికి దిగుతూ వచ్చాము. జ్ఞానం ద్వారానే వృద్ధి జరుగుతోంది. రావణ రాజ్యం వచ్చినప్పుడు భక్తి ప్రారంభమవుతోంది. బాపూజీ కూడా రామరాజ్యం స్థాపిస్తామని చెప్పేవారు. అంటే అంతకుముందు రావణ రాజ్యమే ఉండేది అని అర్థం చేసుకోవాలి. కానీ వారు శరీరాలకు మాత్రమే తండ్రి. రామరాజ్యం అయితే స్థాపన కాలేదు. ఆత్మీయ తండ్రి ఒకరే. గాంధీకి బాబాను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని తెలియదు. అనంతమైన తండ్రి యోగాన్ని నేర్పిస్తున్నారు. ఎందుకంటే వారే పతిత పావనులు. అందుకే పవిత్రంగా అవ్వడానికి మీకు యోగాన్ని నేర్పి పావనంగా చేస్తాను అని చెబుతున్నారు. మనిషి నటుడుగా ఉండి కూడా తెలుసుకోలేకపోతే వారిని నాస్తికునిగా పిలుస్తారు. ఇప్పుడు మీరు బాబాను తెలుసుకున్నారు. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి తెలుసుకున్నారు. మనము స్వదర్శన చక్రధారులుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనలాగే ఇతరులను కూడా తయారు చేయాలి. అంటే ప్రజలను తయారు చేయాలి. పిల్లలు తమ రాజ్యాన్ని, ప్రజలను తయారు చేసుకోవాలి. గృహస్థ జీవితాన్ని నిర్వహిస్తూ కూడా ఈ జ్ఞానం అనే రంగును పులిమి పవిత్రంగా తయారు చేయాలి. అప్పుడే పిల్లలు అర్థం చేసుకుంటూ ఉంటారు. పవిత్ర ప్రపంచాన్ని స్వర్గంగాను, అపవిత్ర ప్రపంచాన్ని నరకంగాను పిలుస్తారు. ప్రాచీనమైన ఆత్మలు దేవీ దేవత ధర్మానికి చెందినవారు. వారికి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుంది. మిగతా వారు దేవీ దేవత ధర్మానికి చెందినవారు కాకపోతే వారు దీనిని అర్థం చేసుకోలేరు. ఎవరైతే ప్రతి కల్పములో తమ పాపాలను తొలగించుకుంటారో వారే తిరిగి ఈ కల్పంలో కూడా పాపాలను తొలగించుకుంటారు. ఈ ధర్మస్థాపన ఎంతో ఆశ్చర్యకరంగా సాగుతోంది. ఎవరైతే ధర్మస్థాపకులుగా పిలువబడతారో వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దగా ఏమీ చేయరు. వారికి ఈ సంగమయుగంలో లభించిన శక్తిని ధర్మస్థాపన కొరకు వినియోగిస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి శక్తిని తీసుకుని వెళుతారు. ఆ తర్వాత ధర్మస్థాపన జరుగుతుంది. వారు ఎలాంటి కష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈ పాత ప్రపంచాన్ని సమాప్తం చేస్తారు. ఆ తర్వాత కొత్త ప్రపంచానికి అర్హులుగా తయారు చేస్తారు. అందరూ కూడా బాబా నుంచి శక్తి తీసుకోవాలి. ఆ తర్వాత తమ తమ ధర్మంలోకి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారు. బాబా అందరికీ సద్గతిని ఇస్తారు. అందరి కర్మల యొక్క లెక్కలు ఇక్కడే సమాప్తం కావాలి. బాబా వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారు. మొత్తం శ్రమ అంతా కూడా బాబానే చేస్తారు. అందరికీ సద్గతిని వారే ఇస్తారు. అందుకే వారిని పరంపిత పరమాత్మ శివుడుగా పిలుస్తారు. వారు ఎంతగానో శ్రమ చేయవలసి వస్తుంది. ధర్మస్థాపకులు అందరూ కూడా వచ్చి తండ్రి నుంచే మంత్రాన్ని స్వీకరిస్తారు. మన్మన భవ మధ్యాజీ భవ. రోజు రోజుకు మీలో కూడా శక్తి పెరుగుతుంటుంది. ఎంతగా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతగా మీకు సద్గుణాలు వస్తాయి. స్మృతి యాత్ర ద్వారా చాలా లాభం కలుగుతుంది.
ఇందులో విఘ్నాలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు పవిత్రంగా అవుతున్నారు. మాయా రావణుడు మిమ్మల్ని అపవిత్రంగా చేస్తున్నారు. అందుకే విఘ్నాలు వస్తూ ఉంటాయి. గత కల్పంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు జరిగిన స్థాపన గత కల్పం మాదిరిగానే జరుగుతోంది. కానీ మనుషులు శాస్త్రాలను చదువుతూ కూర్చున్నారు. అజ్ఞానం యొక్క నిద్రలో ఉన్నారు. భక్తిలో చాలా నష్టపోతున్నారు. బాబా చెప్తున్నారు, మీరు ఒకప్పుడు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. స్వర్గం యొక్క మహిమ కూడా ఉంది. మనం ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారమని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచి మళ్ళీ కొత్త ప్రపంచంలో రాకుమారులుగా జన్మిస్తాము. పెద్ద రాజధాని స్థాపన జరుగుతోంది. బాబా వచ్చి కొత్త ప్రపంచం యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పురుషార్థం చేయాలి. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దీనిని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంగా చెప్తారు. కానీ ఈ ప్రపంచంలో పిల్లలు తప్ప మరెవరికి కూడా ఈ జ్ఞానం గురించి తెలియదు. భక్తి మార్గాన్ని అజ్ఞానం యొక్క మార్గంగా బాబా పేర్కొంటున్నారు. జ్ఞానం ద్వారానే మీకు సద్గతి కలుగుతుంది. అజ్ఞానాన్ని భక్తిగా పిలుస్తారు. ఇంతకుముందు మీరు కూడా అర్థం చేసుకోలేదు. జ్ఞానంతోనే సద్గతి లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. అజ్ఞానం ద్వారా కిందికి దిగిపోయారు. జ్ఞానం ద్వారా వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. ప్రతి ఒక్కరి పురుషార్థానికి ఫలితం కూడా కనిపిస్తుంది. మీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లయితే అందరూ కూడా మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు. ఇక్కడ ఉన్నదంతా కూడా మట్టిలోనే కలిసిపోతుంది. దేనికి పనికిరాదు. కొత్త ప్రపంచంలో ప్రతిదీ కూడా కొత్తగానే ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గంగా పిలుస్తారు. కొత్త ప్రపంచం అంటేనే ఒక అద్భుతము. ఇక్కడ పాత ప్రపంచంలో 7 అద్భుతాలు ఉంటాయి. కానీ అక్కడ ఇవి ఉండవు. అక్కడ అద్భుతాలు ఉండవు. వాటిని చూసేవారు కూడా ఉండరు. ఈ జ్ఞానమంతా కూడా బుద్ధిలో ఉండాలి. తండ్రి పేరు ప్రఖ్యాతులను కుమారుడు నిలబెడతాడు. ఆత్మీయ తండ్రి ఆత్మలకే వినిపిస్తారు. ఆ తర్వాత మనము ఇతర ఆత్మలకు వినిపించాలి. పిల్లలే సేవ చేయాలి. కాబట్టి బాబా ఇక్కడే ఉంటారు. ఇక్కడ సేవ చేయాలన్న ఆలోచన కొద్దిమంది పిల్లలకు రాదు. తండ్రి సమీపంలో ఉన్నప్పుడు చాలా సహాయం లభిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు అన్నిటిని మర్చిపోవాలి. పాత విషయాలు ఏవి కూడా గుర్తుకు రాకూడదు. బాబా మేము మిమ్మల్ని ఎక్కువగా స్మృతి చేస్తున్నామని పిల్లలు చెప్తూ ఉంటారు. శివబాబా చెప్తున్నారు, మీ స్మృతి ద్వారానే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. స్మృతి చేస్తున్నారా లేదా అన్నది మీకే తెలుసు. నాతో నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నష్టం లాభం మీకే కలుగుతుంది. ఈ దాదాను కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. ఈ నాటకం పూర్తవుతుంది. ఇక్కడ తండ్రి సమీపంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోని వ్యాపార వ్యవహారాలు ఏవో కూడా మీకు గుర్తుకు రావు. బయటికి వెళ్తేనే అన్ని గుర్తుకు వస్తాయి. బాబా దగ్గర ఉన్నప్పుడు అన్నీ మర్చిపోవాలి. గుర్తుకు వచ్చినా కూడా ఏమి చేయగలుగుతారు? మీరు ఇక్కడికి రిఫ్రెష్ అవ్వడానికే వస్తారు. ఇక్కడ మీ యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మీ యొక్క వృద్ధి జరుగుతుంది. బాబాని ఎంతగా స్మృతి చేస్తే అంతగా మీరు అలసిపోరు. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. అప్పుడే మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. శక్తి లభిస్తుంది. బాబాను స్మృతి చేయండి. అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. వేరే పనులు ఏమి చేయవలసిన అవసరం లేదు. పిల్లలు ఇక్కడికి రిఫ్రెష్ అవ్వడానికే వస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళగానే మళ్ళీ ప్రపంచం యొక్క పనుల్లో మునిగిపోతారు. తండ్రి చెంత ఉన్నప్పుడు పిల్లల యొక్క వృద్ధి జరుగుతుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు లాభం జరుగుతుంది. సంతోషం కూడా కలుగుతుంది. మనం ఇప్పుడు ఈశ్వరీయ కుటుంబంలో కూర్చొని ఉన్నాము. ఇక్కడ అసురీ కుటుంబం అనేది ఎక్కడ లేదు. మీరందరూ కూడా హంసలు. ఇక్కడ కొంగలు లేవు. అందుకే మీకు ఆకర్షణ కలుగుతుంది. తండ్రి యొక్క సన్నిధిలో ఉంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పిల్లలకు సంతోషం కలుగుతుంది. బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు స్నేహితులు బంధువులు అందరూ కూడా గుర్తుకు వస్తారు. ఇక్కడ ఎవరు గుర్తుకు రారు. మనం అందరము పరస్పరము సోదరులము సోదరిమణులము. ఇక్కడ చెడు దృష్టి అనే మాట లేదు. ఎలాంటి పొరపాటు జరగకూడదు. పొరపాటు జరిగినట్లయితే పేరు చెడిపోతుంది అని మీరు భయపడతారు. ఇక్కడ కొంగలు ఎవరూ లేరు. బాహ్య ప్రపంచానికి ఇక్కడ తండ్రి సమీపంలో ఉన్న స్థానానికి చాలా తేడా ఉంది. బాబా సన్నిధికి రావడం వల్ల చాలా లాభం జరుగుతుంది. చాలామందికి గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సత్సంగం ద్వారా లాభం జరుగుతుంది. చెడు సాంగత్యం వల్ల నష్టం జరుగుతుంది. ఇక్కడ చెడు సాంగత్యం లేదు. ఇక్కడ మీరు ముత్యాలను ఏరుకునేవారు. అదేవిధంగా దివ్య గుణాలను ధారణ చేసేవారు. చెడు సాంగత్యంలో ఉండేవారు తండ్రికి దూరంగా ఉంటారు. వారి వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఇక్కడ ఉన్నవారందరూ కూడా హంసలే, మరెవరూ లేరు. కానీ ఇంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒక హంస ఉంటే 10-12 కొంగలు ఉంటాయి. అందుకే అక్కడ శ్రమ కలుగుతుంది. బాబాను తప్పకుండా స్మృతి చేయాలి. ప్రపంచం యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు వారే. వారిని స్మృతి చేయకపోతే ఎలా? బాబా మిమ్మల్ని చాలా ధనవంతులుగా తయారు చేస్తున్నారు. మన కొరకే బాబా శ్రమిస్తారు. వారికి ఎలాంటి స్వార్థం లేదు.
అందుకే వారి పట్ల మనకు ఆకర్షణ కలుగుతుంది. కానీ ఇంటికి వెళ్ళగానే పారవశ్యం తగ్గిపోతుంది, పూర్తిగా మర్చిపోతారు. ఇక్కడ మీరు హాస్టల్లో ఉన్నారు, అదేవిధంగా చదువుతున్నారు, ఇక్కడ మీకు అన్నీ లభిస్తున్నాయి. ఒక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ యొక్క పాపాలు తొలగిపోతాయని బాబా గ్యారంటీ ఇస్తున్నారు. అందుకే బాబా తెలియచేస్తున్నారు, ప్రతిరోజు డైరీ రాయండి. ఎవరికైనా దుఃఖం ఇచ్చామా లేదా అని పరిశీలించుకోవాలి, స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మీ యొక్క వ్యవహారం ఆధారంగానే వారసత్వం లభిస్తుంది. సంగమ యుగం తర్వాత స్వర్గము తప్పకుండా వస్తుంది. ఓం. మంచిది. ఆత్మీయ బాప్ దాదా మాతృపితాల యొక్క ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము తీవ్ర పురుషార్థి భవ. ఈ కొద్ది సమయం ద్వారానే 5000 సంవత్సరాల యొక్క శ్రేష్ట ప్రాలబ్ధము తయారవుతుంది. అలాంటి అమూల్యమైన క్షణాలను అమూల్యంగా వినియోగించాలి. చిన్న చిన్న విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇప్పుడు నెమ్మదిగా నడిచే సమయము ముగిసిపోయింది. ఇప్పుడు మీరు వానప్రస్థ స్థితికి చేరుకున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి అలంకారాలు అవసరము లేదు. ఇప్పుడు బాల్యం కూడా ముగిసిపోయింది. బాల్య సంస్కారాలు మిగిలి ఉన్నట్లయితే వాటిని తొలగించుకోండి. తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. ఓం నమః శివాయ.